సార్ సెబిషియస్ యాస్పే కొంతమంది యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పింపుల్స్ వస్తుంటాయి జనరల్గా. సో ఆ పింపుల్స్ లాగా ఇది కూడా సింటమ్ దాన్ని పోలుకొని బట్టి కొంతమంది చేతులతో గిల్లడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది కూడా అట్లా గిల్లితే పగిలిపోయే అవకాశం ఉంటుందంటే లేకపోతే ఏముంటారు? దీనికి పింపుల్స్కి ఇవంతా ఒకటే కేటగిరీ అండి. వీటినంతా మనం ఏమంటామంటే యాబ్సెస్ అంటాము, లేకపోతే బాయిల్స్ అంటాం అనమాట. ఇక్కడ అండర్లయింగ్ ప్యాథాలజీ ఒక్కటే. ప్యాథాలజీ ఏంటంటే మీ శరీరం పైన బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవన్స్ కానీ చేరి ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత బాగా పస్ అక్యుములేట్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, పస్ ఉండడం వల్ల మీకు బాగా రెడ్ అయిపోవడం, ఆ ప్లేసు స్వెల్లింగ్ వాచిపోవడము, లోపల పస్ అక్యుములేట్ కావడము, అదేవిధంగా ఇట్లా పట్టుకొని చూస్తే వేడిగా ఉండడము. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. సో బేసిక్గా ఇవన్నీ ఏమంటామంటే పస్ ఫార్మేషన్ టెండెన్సీ, యాబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ, లేకపోతే బాయిల్ ఫార్మేషన్ టెండెన్సీ అంటాం. దీన్నే మనము తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా చెప్తాం. కొన్ని దగ్గరలో చీముగడ్డలు అంటారు, కొన్ని దగ్గర వేడిగడ్డలు అంటారు, కొన్ని దగ్గరలో నెత్తురుగడ్డలు అంటారు. సో ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు. అదేవిధంగా వేడి చేస్తే వస్తుందంటారు. సో వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఇవన్నీ వేడి చేయడము ఇవన్నీ మీనింగ్లెస్ అనమాట. ఏం లేదు, మీకు అక్కడ బ్లాక్ అయింది, బ్లాక్ అవ్వడం వల్ల ఇన్ఫెక్ట్ అయింది, అక్కడ బ్యాక్టీరియా ఉంది లేకపోతే ప్రోటోజోవన్స్ ఉన్నాయి, దానికి హోమియోపతి వాడితే తగ్గిపోతుంది. అంతే తప్పితే వేడి వల్ల, చలి వల్ల, బాడీలో వేడి చేసింది, వేడి బాడీ, చికెన్ తింటే బాయిల్స్ వస్తాయి, అవన్నీ మూఢనమ్మకాలు అనమాట. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ ఇవి ఎందుకు వస్తాయంటే మీరేమంటారు? సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అన్నోన్ అండి. కొంతమందికి ఆ టెండెన్సీ ఉంటుంది అనమాట. మనము గమనించింది ఏంటంటే వీళ్ళకి ఒక దగ్గర వస్తే మల్టిపుల్ దగ్గర రావడం, ఒక దగ్గర వచ్చి సర్జరీ చేయించుకొని పోయిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ రావడం, లేదంటే ఆ ప్లేస్లోనే రిపీట్ కావడం. సో అంటే ప్రీవియస్గా వచ్చిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, వేరే ప్లేసులో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే మనకు తెలియదు అనమాట, అన్నోన్. మనము చాలా మెడికల్ ఫీల్డ్లో చాలా డిసీజెస్కి రీజన్ అన్నోన్ అంటాం అన్నమాట. దాన్ని ముద్దుగా మెడికల్ ఫీల్డ్లో ఇడియోపతిక్ అంటాం అనమాట. ఇడియోపతిక్ అంటే అన్నోన్ అని సింపుల్గా. సో దీనికి మెయిన్ కాజ్ వచ్చి అన్నోన్. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ సబేషియస్ గ్లాండ్స్ మూసుకొని పోవడానికి విమెన్ ఎక్కువ కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. కాస్మెటిక్ వాడుతూ అవన్నీ పౌడర్లు, కెమికల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ స్కిన్ పైన ఒక పొరలాగా కప్పేస్తాయి అన్నమాట. కింద నుంచి రావాల్సిన సీబంకి, ఆ చిన్న పైప్కి ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ అడ్డం పడ్డాయి అనుకోండి, లోపల స్వెల్లింగ్ వచ్చేసింది. సో కొంతవరకు అది చెప్పచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 98-99% ఆఫ్ ది కేసెస్ అన్నోన్. ఎందుకు వస్తుందో తెలియదు. బట్ గమనించింది ఏంటంటే వచ్చిన వాళ్ళకే మళ్ళీ రావడం, ఒక ప్లేస్లో వస్తే ఇంకో ప్లేస్లో రావడం, సో సర్జరీ చేయించుకున్న మళ్ళీ రావడం. సో బేసిక్గా హోమియోపతి ఏం చేస్తుందంటే ఆ టెండెన్సీ ఏదైతే ఉందో, అంటే రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయడం అంటారు కదా, మళ్ళీ వేరే ప్లేస్లో ఫార్మేషన్ అయ్యేది, లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఫామ్ అయ్యేది, ఆ టెండెన్సీని రిమూవ్ చేయడానికి హోమియోపతి బాగా పనిచేస్తుంది.